పవన్ కళ్యాణ్ వల్ల వివాదమా? పవన్ కళ్యాణ్ పైన వివాదమా? పవన్ కళ్యాణ్ కోసం వివాదమా? అది ఇప్పుడు తెలంగాణలో అనవసరపు రగడ సృష్టిస్తున్నటువంటి వ్యవహారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన విశ్లేషణ, ఆ విశ్లేషణ కారణంగా పవన్ కళ్యాణ్ రెస్పాన్స్. ఇందులో పవన్‌ని అభిమానించే వాళ్ళు పవన్ వైపున వాదన వినిపిస్తారు. నాగేశ్వర్ గారిని అభిమానించే వాళ్ళు నాగేశ్వర్ గారి తరపున వాదన వినిపిస్తారు. పవన్ శత్రువులు కూడా నాగేశ్వర్ గారికి అనుకూలంగా వాదనలు వినిపిస్తారు. దానికి తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధము లేదు. కానీ ఆయన తెలంగాణ వాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా మేముంటామంటే, మరి ఆంధ్ర వ్యవహారాల గురించి తెలంగాణ ఆయన ఎట్లా మాట్లాడతాడని వీళ్ళంటే, జర్నలిజానికి తెలంగాణ ఉండదు, ఎల్లలు ఉండదని మరొక వైపున వాదనలు. ఇక ఇట్లా సాగిపోయింది. ఇప్పుడు అనవసరంగా కవ్వింపు ఏంటంటే, ఇదిగో మీరందరూ ఓవర్ యాక్షన్ చేశారు కదా, మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, తెలంగాణలోనే సబ్బెడుతున్నాడు, గచ్చిబౌలిలోని సబ్బెడుతున్నాడు, మీ అందరికీ ఏకుతాడు అని నటించి పోస్టులు. అది ఎందుకు కవ్వించాల్సిన అవసరం ఉంది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జనసేన కూడా నిర్వహిస్తోంది. పవన్ కళ్యాణ్కి తెలంగాణ విభజనకు ముందు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అప్పుడు 11 రోజులు సరిగ్గా భోంచేయలేదన్నదో, లేకపోతే కనుక గంగతో రాంబాబు సినిమా అయినా, అవన్నీ కూడా రాష్ట్ర విభజన తీరును తప్పుపట్టాడు కానీ తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టలేదు. అతను మాట్లాడింది రాష్ట్ర విభజన తీరు. చీకట్లో కళ్ళు అది కరెంటు తీసేసి, లైవ్లు తీసేసి, అట్లాగే దారుణంగా అవమానించి చేసిన తీరుని ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పుకొచ్చేది. బట్ దాన్ని వక్రీకరిస్తారు. అట్లాగే మొన్న ఏది ఈ కోనసీమ గురించి మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ వాళ్ళు ఇక్కడ అంటూ ఉంటారు పచ్చగా ఉంటాయి అన్నటువంటిది, ఇక్కడ ఇది పాడైంది ఈ మధ్యన అంటే అదేదో తెలంగాణ వాళ్ళే దిష్టి పెట్టారన్న కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అంటే ఒక మాటని వక్రీకరించడం. అమ్మ కాదు నీ బాబు పెళ్ళాం అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అట్లా వక్రీకరిస్తా తీసుకొచ్చారు ఆయన్ని. అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో గచ్చిబౌలిలో సబ్బెడతారంటే పొన్నం ప్రభాకర్ వ్యతిరేకిస్తారు. అట్లాగే అనిరుద్ధ్ రెడ్డి అయితే ఎప్పటికప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రచారం పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి లేదా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తెలంగాణ వీరులుగా ప్రొజెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి అదే అక్కడ ఆంజనేయ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తీసుకెళ్ళాడు. అట్లాగే అక్కడ ఈ వరదలప్పుడు వాటప్పుడు తను డబ్బులు డొనేట్ చేశాడు. తన పని తను చేసుకుపోతున్నాడు. అనవసరంగా రెచ్చగొడుతున్నారు, అనవసరంగా కవ్విస్తున్నారు, అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇది రైట్ రాంగో ఆలోచించుకోవాల్సింది.